నేను మీ తెలంగాణ తల్లిని. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను ఎట్లా వచ్చినానో మీ అందరికి యాదికున్నదా? మళ్ళీ ఒకసారి యాది చేసుకున్నాం. నేను చేసిన శంఖధ్వనులు ఈ భూమండలం అంతా ఒక మారుగా బొబ్బలు పెట్టినట్టుగా ప్రతిధ్వనించాయి. ఆహా, నాలో ఉదయించిన చైతన్య సూర్య కిరణాల చేత ప్రీతి పొందిన పద్మాలచే చెలించిన ఆకాశ గంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్టు చేశాయి. నాలో ఉదయించిన చైతన్య సూర్య కిరణాల చేత ప్రీతి పొందిన పద్మాలచే చెలించిన ఆకాశ గంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్టు చేశాయి. నా ఒడిలోన పెరిగిన అనేక మంది తెలుగు యువకులకు చేతులకు ఆయుధాలనిచ్చి వజ్ర సమానమైన భుజబలాన్నిచ్చి నిరంకుశుడైన నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు నడిపించారు. నా శరీరపు స్వభావం గట్టిగా ఉన్నా నా ప్రజలు మాత్రం మృదు స్వభావాలు సుమా. అట్లా అని చేయలేని వారు అనుకోకండి. సమరమే వస్తే శత్రువులను చెందాడే వీర పుత్రులు నా బిడ్డలు. జై తెలంగాణ. నేను నా గర్భములో నల్ల బంగారపు సిరులు, వజ్రాలు, మ్యాంగనీసు, సున్నపురాయి మొదలైన ఎన్నో ఖనిజాలతో నా బిడ్డలు కుబేరులతో సమానం. నా ఈ రూపము గట్టిగా సామాన్య ప్రజల రూపంలో ఉంటుంది. నన్ను రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు రూపొందించారు. నా విగ్రహపు అడుగులు 20 ఫీట్లు ఉంటుంది. నా విగ్రహము పచ్చకోక కట్టుకొని ఉంటుంది. నా విగ్రహ